అరే రాకీ, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా మన ప్లేస్కి రారా. అరే బిట్టు, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా మన ప్లేస్కి రారా. అలాగే సులేమాన్ కూడా కాల్ చేసి రమ్మని చెప్పు. అవసరం లేదు, వాడు నా పక్కనే ఉన్నాడు. వీళ్ళేంటి ఇంకా రావడం లేదు? అరే మామా, ఏమైందిరా? ఏమైనా పర్సనల్ ప్రాబ్లమా? అయినా పర్లేదు చెప్పు, మా డాడీకి తెలిసిన డాక్టర్ ఒకరున్నారు. నీ అబ్బా, నాకు ఏ రోగం రాలేదు కానీ మీ డాడీకి తెలిసిన డాక్టర్ ఉంటే వెళ్ళి నీ అతి ఉత్సాహం తగ్గడానికి ఏమైనా మందులుంటే వాడు. ఇంతకీ నీది మాకి ఎందుకు పిలిచింది? అరే చెప్తానుండ్రా, ఊరికే దొబ్బేస్తారెందుకు? ఇప్పుడు మీకు చెప్పి రాఖీగాడొచ్చాక ఆడికి చెప్పి ఇన్నిసార్లు చెప్పడం అవసరమారా? అందుకే రాఖీగాడొచ్చాక ముగ్గురే కలిపి ఒకటేసారి చెప్తాను. అడిగో, రాఖీగాడు మాటల్లోనే వచ్చేసాడు. రేయ్, మనది షార్ట్ ఫిలిం రా, మాటల్లోనే వచ్చేయాలి, లేకపోతే లెంత్ ఎక్కువైపోద్ది. అరే, నువ్వంత టెన్షన్ గా పిలిచినప్పుడే అనుకున్నాన్రా అలాంటిది ఏదో జరిగే ఉంటదని. అయినా నేను వద్దన్నా వినకుండా కిరాణం కొట్టు కళ్యాణిని గెలికావుగా. ఇప్పుడు చూడు, చెప్పేసిందా? మీ నాన్నకి వాళ్ళ నాన్నకి మొత్తం చెప్పేసిందా? అరే నీ అది చెప్పడమేమో గాని నువ్వు ఊరంతా చెప్పేసేలా ఉన్నావు కదరా పాపిష్టోడా. అసలు ఎందుకు పిలిచాను అడగకుండా మీలో మీరే ఏదో ఊహించేసుకొని నాకెందుకురా ఈ టార్చరు? నేను చెప్పే వరకు ఆగలేరారా? ఏంట్రా అలా సైలెంట్ అయిపోయారు? నాతో మాట్లాడరా. మాది మాట్లాడితే నీది మాట్లాడొద్దు అంటాది, మాది మాట్లాడకపోతే నీది మాట్లాడు అంటాది. మాది నీతో ఎట్లా సస్తాది? నువ్వేంటో చెప్పాలనుకున్నావు కదరా, అదేంటో చెప్పు. నేను సాయంత్రం మా అమ్మమ్మ గారింటికి వెళ్తున్నాను. అక్కడ ఫంక్షన్ ఉంది, 5 రోజుల వరకు రాను. అవునా? థ్యాంక్స్ రా బాబు, 5 రోజులు మనశ్శాంతిగా ఉంటాం. అంటే నా వల్ల మీకు మనశ్శాంతి దూరం అవుతుందారా? ఒక్క మనశ్శాంతి ఏంట్రా, నీ వల్ల 10th క్లాస్లో మన క్లాస్ లీడర్ ప్రశాంతి కూడా దూరం అయింది. అరే, నీకు ప్రశాంతి నా వల్ల దూరం కాలేదు, నువ్వే దూరం చేసుకున్నావు. వీడేలా దూరం చేసుకున్నాడ్రా? ఏ మర్చిపోయావారా? దాని పుట్టినరోజుకి దాని పెన్నే దొంగతనం చేసి దానికే గిఫ్ట్ గా ఇచ్చాడీడు. దాంతో ప్రశాంతి కర్తవ్యం సినిమాలో విజయశాంతిలా మారి నా పెన్నే దొంగతనం చేసి నాకే గిఫ్ట్ గా ఇస్తావా అంటూ ఇన్ని పిచ్చా కొట్టుడు కొట్టిందిరా. అరే, పెన్ను గిఫ్ట్ గా ఇవ్వమని దిక్కుమాలిన సలహా ఇచ్చింది నువ్వే కదరా. పెన్నివ్వమంటే కొనుక్కొచ్చి ఇవ్వమని రా ఎదవా, కొట్టుకొచ్చి ఇవ్వమని కాదు. రాజు, వీడిది విషయం పక్కన పెట్టి ముందు నీది అసలు విషయం చెప్పు. నేను ఊరెళ్తున్నాను కదరా, మీరు పెద్ద మనసు చేసుకొని మేం తలా ఉందా ఇవ్వాలారా? ఇదిగో మీ బొందరా, మీ బొందా. బస్టాండ్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలారా? అరే, మీరు బస్టాండ్కి వచ్చి సెండ్ ఆఫ్లు, బస్సులో తాగడానికి థమ్స్అప్లు ఇవ్వక్కర్లేదు కానీ మీరు మంచివి 2 పాయింట్లు 2 షర్ట్లు ఇవ్వండిరా. నా దగ్గర అన్ని చీప్ డ్రెస్సులే ఉన్నాయి, ప్లీజ్ రా. ఏంటి షర్ట్లా? నేను ఇవ్వనరా బాబు. ఓసారి నీకు షర్ట్ ఇస్తే అది వేసుకుని ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టావు. ఆ తర్వాత నేను ఆ షర్ట్ వేసుకున్నప్పుడల్లా అందరూ ఈ షర్టు రాజుగాడిదే కదా, ఈ షర్టు రాజుగాడిదే కదా అంటూ నన్నే అడిగేవారు. అరే, మీరు స్నేహం గురించి గొప్ప గొప్ప స్టేటస్లు పెడుతూ ఉంటే నేనవి చదివి నా స్నేహితులు చాలా గొప్ప వాళ్ళు అనుకొని మురిసిపోయేవాడిని. కానీ ఒక స్నేహితుడికి చిన్న హెల్ప్ చేయడానికి కూడా ఇంతగా ఆలోచిస్తారనుకోలేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? అరే, నువ్వు మరీ చీమ కుట్టిన చిన్న పిల్లాడిలా ఏడవకురా. నీకు నా పాయింట్లు సరిపోతాయిగా, 2 కాకపోతే 4 తీసుకెళ్ళు. అవునరా, నువ్వు మా ఇంటికి వచ్చి నా షర్ట్లలో నీకు ఏవి నచ్చితే అవి తీసుకొని వెళ్ళు. థ్యాంక్స్ రా. అరే, నీది నాకి ఏది అడక్కు, ఎందుకంటే నాది నీకు ఏ సైజు సరిపోదు. కావాలంటే మొన్న కొన్న డ్రైయర్ ఒకటి లూజ్గా ఉంది, అది వేసుకొని వెళ్ళు. ఎవరైనా బాగుంది అంటే నా ఫ్రెండ్ సులేమాంది అని చెప్పు. నీ అబ్బా, కొట్టానంటే కోమలోకి వెళ్ళి మళ్ళీ రావు. డైపర్లు వేసుకొని తిరిగే నువ్వు డ్రాయర్లు త్యాగం చేస్తావా? పైగా ఎవడైనా బాగుందంటే నీదని చెప్పాలా? అందరూ చూసి బాగుందని చెప్పటానికి నేను డ్రాయర్ సూపర్ మ్యాన్ లో పాయింట్ పైన వేసుకోవాలారా? నాన్నగారు వచ్చేస్తున్నా. నాకు ఫోన్ వచ్చింది కాబట్టి నువ్వు పోస్ట్ మార్టంకి వెళ్లకుండా బతికిపోయావు. అరే పదండ్రా, నాకు లేట్ అవుతుంది.
అరే ప్రయాణం రోజు కూడా పెత్తనాలు మనవేంట్రా? ఇవెక్కడివిరా? మా ఫ్రెండ్స్ని అడిగి తీసుకొచ్చాను నాన్నగారు. మీ ఫ్రెండ్స్ ని అడిగి తీసుకొచ్చావా? ఎందుకురా? నువ్వు స్టీల్ సామాన్లు కొనుక్కుంటావని. లేకపోతే ఏంటమ్మా, నేను ఫంక్షన్ లో కూడా నాన్నగారు కొన్న చీప్ డ్రెస్సులే వేసుకుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అందుకే ఇవి. వెళ్ళేది మేమైతే నీ గురించి ఎవరేమనుకుంటారా? ఏంటి వెళ్ళేది మీరా? అంటే నేను రావడం లేదా? పెద్ద మనిషి ఫంక్షన్ కి రావడానికి నువ్వేమన్నా ఆడపిల్లవేరా? మీరు ఆడపిల్ల కాదు కదా నాన్నగారు, మరి మీరెందుకు వెళ్తున్నారు? అరే రాజు, అవేం మాటలురా? మీ నాన్నగారు పెద్ద మనిషి కాబట్టి 4 అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. నువ్వొచ్చేం చేస్తావురా? వచ్చిన అమ్మాయిలకు లైనేస్తూ ఆస్వాదిస్తాడు. నాన్నగారు మీకు గుర్తుందా, ఒకసారి నేను అమ్మమ్మ గారింటికి పెళ్లికి రాను అంటే మీరేమన్నారు? ఇప్పుడు నువ్వు పెళ్లికి రాకపోతే రేపు నీ పెళ్లికి ఎవరూ రారు అన్నారు కదా. ఇప్పుడు నేను ఫంక్షన్కి రాకపోతే నా ఫంక్షన్కి ఎవరు రారు కదా. అరే అబ్బాయిలకి పెద్ద మనిషి ఫంక్షన్ చెయ్యర్రా. వాడి మాటలకేం గాని నువ్వు పదవే, బస్సుకు టైం అవుతుంది. రేయ్ ఇల్లు జాగ్రత్త. బంగారు మహారాజా. అరే రాజు, నువ్వు అప్పుడే ఊరెళ్ళొచ్చేసావారా? ఏమైనా నీ స్పీడ్ ఎవరికి రాదురా. చాలా జెక్ స్పీడ్ లో వెళ్ళొచ్చేసావు నువ్వు. ఏరా నీకు టైట్ అయిపోయాయా? తిరిగి తెచ్చేసావు? లేదురా, ఊరెళ్ళటం లేదు. ఏరా ఏమైంది? ఆ ఫంక్షన్ పెద్ద మనిషి ఫంక్షన్ అంటారా, అందుకే మా నాన్న మా అమ్మ అబ్బాయిలు రాకూడదని నన్ను తీసుకోకుండానే వెళ్ళిపోయారు. అబ్బా ఏంట్రా ఈ పెద్దోళ్ళ చాదస్తాం? అమ్మాయిల పెద్ద మనిషి ఫంక్షన్లకు అబ్బాయిలు వెళ్ళకూడదా? అలా అనుకుంటే చంటి సినిమాలో మీనా పెద్ద మనిషి అయితే వెంకటేష్ వెళ్ళలేదా? గంగోత్రి సినిమాలో అదితి అగర్వాల్ పెద్ద మనిషి అయితే అల్లు అర్జున్ వెళ్ళలేదా? వాళ్ళది అయితే పాటలు కూడా పాడింది. అరే రాజు, అయ్యిందేదో అయ్యింది. మీ ఇంట్లో ఎవరు లేరు కదా, ఏదైనా పార్టీ ప్లాన్ చేద్దాంరా. అరే నాకు ఐడియా వచ్చిందిరా. మా ఇంటిని హోమ్ టూర్ చేస్తే ఎలా ఉంటదంటావు? నీకేమైనా పిచ్చా? హోమ్ టూర్ అంటే కలకలలాడే కొత్తింటిని చేయాలి, చెదలతో ఉండే పాతింటిని కాదు. అరే కొత్తిల్లు అంటే ఇప్పుడు మా నాన్నతో అయ్యే పని కాదురా. అందుకే మా పాతింటిని హోమ్ టూర్ చేద్దాంరా. మరీ పాతింట్లో అంటే చూసేవాళ్ళు తిడతారేమోరా. తిట్టినా పర్లేదు, నాకు మీలా హోమ్ టూర్ చేసుకోవాలని ఆశగా ఉందిరా. చేద్దాంరా. సరేరా, సరేరా, నీది ఇష్టం. అరే రాకీ, నువ్వు వీడియో తీరా. రెడీ? అలాగేరా, రెడీ. హాయ్ అండి, ఇదే మా బృందావనం. బృందావనం అన్నాడని కృష్ణుడు ఉంటాడని అనుకోకండి, నికృష్ణుడు ఉంటాడు, వాడు వీడే. అరే నువ్వు ఎక్కువ చేసావంటే హోమ్ టూర్ మానేసి నీ చావు టూర్ చేస్తానరా ఎదవా. అరే వీడియో రికార్డ్ అవుతుంది, ముందు వచ్చిన పని చూడండి. సరేరా, కమాన్. ఇది మా ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ మా ఇంటికి రావడానికి మా నాన్న 3 నెలలు కష్టపడ్డారు అంటే మా నాన్న 3 నెలలు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్నారనుకుంటున్నారా? కాదు, పాత ఇనుప సామాన్ల వాడిని మా నాన్న 3 నెలలు బ్రతిమాలితే మాకు ఈ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. రండి, ఇప్పుడు మా సోఫా సెట్ చూపిస్తాను. కమాన్. ఇది మా సోఫా సెట్. ఇది సోఫా అని మీకు తెలుసనుకో, దీని ఖరీదు 80,000. ఏంటి మిడిల్ క్లాస్ రాజుగాడికి 80,000 సోఫా సెట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది మాది కాదు, పక్కింటి వాళ్ళది. వాళ్ళు ఎంతో ఇష్టపడి ఈ సోఫా సెట్ కొనుక్కున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో ఖాళీ లేక మా ఇంట్లో పెట్టారు. వాళ్ళకి కూర్చోవాలి అని అనిపించినప్పుడల్లా వచ్చి ఓ అరగంట కూర్చొని వెళ్తూ ఉంటారు. అరే హోమ్ టూర్ ఇలా కూడా చేస్తారా? ఎలా చెప్పామన్నది కాదురా, ఉన్నది ఉన్నట్టుగా చూపించటమే మన తక్షణ కర్తవ్యం. ఇప్పుడు మా టీవీని చూద్దాం పదండి. ఈ టీవీ ఎప్పుడో మా నాన్న మా అమ్మ గోలపడలేక కొన్న టీవీ. క్వాలిటీ చాలా బాగా వస్తుంది. కానీ మనం ఎప్పుడు టీవీ చూడాలనుకున్నా 1 గంట ముందే ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆన్ అవ్వడానికి అంత టైం పట్టుద్ది. మరి ఆన్ అవ్వడానికి అంత టైం పడితే మరి ఆఫ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? దానికి పెద్ద శ్రమ అవసరం లేదురా, 1/2 గంటకోసారి అదే ఆగిపోద్ది. ఇదే మా కిచెన్. ఈ కిచెన్ లో ఉన్నన్ని కాకరకాయలు ఇక ఏ కిచెన్ లోనూ ఉండవు. ఎందుకంటే ఎక్కువ కాకరకాయలు తింటే తక్కువ రోగాలు వస్తాయని మా అమ్మ నమ్మకం. మా అమ్మ ఎప్పుడూ ఉంటే ఈ స్టవ్ ముందు ఉంటది,
లేకపోతే టీవీ ముందు ఉంటది. ఎంతైనా అమ్మ కదా, ఎప్పుడు నా గుండెల్లో ఉంటది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు నేను చూపిస్తానన్నది ఇంకో లెక్క. ఎందుకంటే మీరు మీ జీవితంలో అంత పనికిరాని వస్తువును చూసే ఉండరు. ఇప్పుడు నేను మీకు ఆ వస్తువును చూపిస్తాను. ఇదే ఆ పనికిరాని వస్తువు.